రాత్రి 12 గంటల కాల్. అది సరిగ్గా రాత్రి 12 గంటల సమయం. వర్షం కురుస్తుంది. కార్తిక్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. హఠాత్తుగా అతని ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద ఎలాంటి నెంబర్ లేదు, కేవలం అన్నోన్ అని మాత్రమే వస్తుంది. కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అవతల వైపు నుండి కేవలం ఒక వ్యక్తి గట్టిగా శ్వాస తీసుకుంటున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది. కార్తిక్ భయంతో ఫోన్ కట్ చేశాడు. కానీ మళ్ళీ రింగ్ అయింది. ఈసారి అవతల వ్యక్తి చాలా నెమ్మదిగా నీ వెనుక ఎవరున్నారో చూడు అన్నాడు. కార్తిక్ ఒళ్ళు ఒక్కసారిగా జలతరించింది. భయంతో నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ రూమ్ కిటికీ అద్దం మీద రక్తం లాంటి ఎర్రటి రంగుతో ఒక మెసేజ్ రాసి ఉంది, నేను లోపలికి వచ్చేసాను అని. మరి ఆ తర్వాత కార్తిక్ ఏమయ్యాడు? ఆ ఫోన్ చేసింది ఎవరు? పార్ట్ 2 కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 అని కామెంట్ చేయండి.